కరీంనగర్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెలిచల రాజేందర్రావు గారి గెలుపు కోసం బాలేపల్లి గ్రామంలో మరి గౌరవనీయులు పెద్దలు మన యూత్ మహిళలు మరి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీతోటి మరి బాలేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడప గడపకు మరి తిరుగుతూ కాంగ్రెస్ గతంలో చేసిన మరియు మొన్న ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తీరును ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తూ మరి రాజేందర్రావు గారి గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఈ రోజు బాలేపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలలో కాంగ్రెస్ అంటే అమితమైనటువంటి ప్రేమ మేము ఈ రోజు చూడడం జరిగింది. మరి ఈ యొక్క ఆదిశనన్న గారి నాయకత్వంలో వెలిచల రాజేందర్రావు గారు గెలిచినట్టయితే మరి మాకు అన్ని పనులు అయితే అయినటువంటి దృఢ నిశ్చయంతో ప్రజలు మమ్మల్ని ఆదరించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఏవైతున్నాయో మొన్నటికి మొన్న నెరవేర్చినటువంటి పథకాలు 500కు గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా ఇంకా మహిళలకు ఉచిత కరెంటు కావచ్చు. ఈ హామీలు మనం మొన్న అమలైన తీరు జనాలందరూ కూడా మరి వారు వివరించడం మాకు చెప్పడం జరుగుతుంది. మరి అదే స్థాయిలో గత కాలంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. మరి అదే ఉపాధి హామీ పథకంతో ఇవాళ కూలీ లేకపోయినా ఉపాధి లేకపోయినా మరి రోజు ప్రొద్దున మన ఉపాధి హామీ కూలీ పని చేసుకుంటూ ఇవాళ మన జీవనం గడుపుకున్నటువంటి తీరును ఇవాళ ప్రజలు మనకు వివరించడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు మనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మరి ఎవరైతే గరీబులు ఉంటారో మరి అంత్యోదయ అన్యోజన కార్డు అని 35 కిలోల బియ్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనాటి కాలంలోనే దీపం పథకం కింద మనకు ఉచితంగా సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నిత్యం అనునిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం తప్పించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించాలని మేము కోరుతున్నాం. ప్రజలు కూడా ఆదరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు మరి పరిపాలన చేసింది. బాలేపల్లి గ్రామంలో మరి చూసినట్టయితే అన్ని గ్రామాలకు దళిత బంధు ఇచ్చింది. కానీ బాలేపల్లి గ్రామంలో మాకు దళిత బంధు ఇప్పటి వరకు కూడా రాలేదు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాలేపల్లికి దళిత బంధు ఇవ్వలేదు. అంటే బాలేపల్లిలో దళితులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించలేదని మేము అడుగుతున్నాం. మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మరి వట్టి పేపర్లు ఇచ్చారు మాకు. బాలేపల్లి గ్రామంలో ఒక 25 పేపర్లు కొట్టుకొచ్చి అమాయకంగా ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు ఆనాడు కంకణం కట్టారు. ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మాకు ఇచ్చినటువంటి హామీ ముందున్నటువంటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరించడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా ఈ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. ఈ రెండు పార్టీలను దెబ్బతీయడం కోసం ఇలా నరేంద్ర మోడీ చాలా విషయాలు మాట్లాడతాడు. ఏం లేదు, ఆయన ఏమన్నా అంటే హిందూయిజం అనేది తీసుకొస్తాడు. మన బాలేపల్లిలో ప్రతి ఒక్కరు హిందూయిజాన్ని పూజిస్తలేరా? దేవుడు అంటే మన అందరికి ప్రేమ లేదా? ఇవాళ మన భారతదేశంలో ఇవాళ మనది ఏంటిది? ఏ లౌకికవాదం, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ దేవునికైనా మొక్కచ్చు. మరి అలాంటి ఈ యొక్క భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా మాట్లాడడం సరైనది కాదు. మరి రాజ్యాంగాన్ని కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవాళ అందుబాటులో ఉన్నది రాజ్యాంగం. ఇలా రాజ్యాంగం ద్వారానే మనం ఇలా వార్డు నెంబర్కి వెళ్తున్నాం, సర్పంచ్లకు వెళ్తున్నాం, ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఇలా మనం పొలిటికల్ గా ముందుకోతున్నాం. ఇలాంటి రాజ్యాంగాన్ని మరి నరేంద్ర మోడీ గారు మారుస్తా అని చెప్పి అంటున్నారు. కాబట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి బాలేపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ యొక్క రాజ్యాంగం మార్చడం వల్ల మళ్ళా గత వెనుకటి కాలంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దీని అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ గమనించి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కరాఖండిగా చెప్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కనుక వెలిచల రాజేందర్రావు గారు గెలిచినట్టయితే మరి చదువుకున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం 1 లక్ష వేతనం, మరి అదేవిధంగా రుణమాఫీ ఈ ఆగస్టు 15 నాడు రుణమాఫీ కూడా అవుతుందని చెప్పి మనకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనగణన కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన ఉపాధి హామీ చేసుకున్నటువంటి కూలీలకు ప్రతిరోజు 400 ఉపాధి కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి మరి పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ను ఆదరించాలి. కాంగ్రెస్ తోనే మనకు న్యాయం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ
పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో వెలిసాల రాజేంద్రరావు గారిని గెలిపించాలి. ఆదిశీనన్న గారికి మన గ్రామం నుంచి అత్యధిక ఓట్లు వేయించి మన స్థాయినేందో చూపించాలని చెప్పి ఆదిశీనన్న గారి నాయకత్వంలో అందరూ కష్టపడాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై